ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామంలో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరి పరిశుద్ధ స్థలం, ప్రత్యక్ష గుడారంలో ఉన్న పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము మధ్యలో ఉన్న అడ్డతెరను గూర్చి మనం నేర్చుకోబోతూ ఉన్నాము. ఆహ్, ప్రత్యక్ష గుడార ఆరంభం నుండి అంటే ఆవరణం నుండి మనం ఎన్నో విషయాలు గత పాఠాల్లో నేర్చుకున్నాము. ఇప్పుడు మరి అడ్డతెర యొక్క పాఠంలోనికి మనం వచ్చాము. ముందు చెప్పిన పాఠాలన్నీ కూడా జాగ్రత్తగా మరలొకసారి వినండి. దేవుని వాక్యాన్ని నేర్చుకోండి. ప్రత్యక్ష గుడారంలో ఉన్నవన్నీ క్రీస్తు ప్రభువారికిని, అలాగే సంఘానికి సూచనగా ఉన్నాయి అని మనం గత పాఠాల్లో నేర్చుకున్నాము. ఈ అడ్డతెర కూడా ప్రభు అయిన క్రీస్తు వారికి సూచనగా ఉన్నది అనే విషయాన్ని మీకు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ప్రత్యక్ష గుడారంలో పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక అడ్డతెర ఉన్నది. ఈ అడ్డతెర నీల, ధూమ్ర, రక్తవర్ణములో కలిగిన పేనిన సన్నని నారతో చేయబడినటువంటివి. నీల, ధూమ్ర, రక్తవర్ణం. గత పాఠాల్లో మందిర ఆవరణ తెరల గురించి నేను మీకు చెప్పినప్పుడు, మందిర తెరల గురించి చెప్పినప్పుడు ఈ విషయాన్ని జ్ఞాపకం చేశాను. నీలము అనగా పరలోకానికి, ధూమ్రము అనగా యాజకత్వానికి, రక్తవర్ణం అనగా యేసు రక్తానికి సూచనగా ఉన్నాయి అని చెప్పాను. కనుక యేసుక్రీస్తు ప్రభువారు పరలోకము నుండి ఈ లోకానికి, మన మధ్యలోనికి ప్రధాన యాజకుడుగా ఆయన వచ్చి, ఆయన పరిశుద్ధ రక్తాన్ని చిందించి మనలను విమోచించారు అనే విషయాన్ని ఈ తెరలు, నీల, ధూమ్ర, రక్తవర్ణములు అనేటువంటి మాట మనకి అర్థాన్ని చెప్తా ఉంది. ఓకేనండి, ఇది మొదటి మాట. రెండవ మాట, మొత్తం 4 మాటలు ఉన్నాయి. రెండవ మాట మనం చూస్తున్నట్లయితే కనుక ఈ యొక్క అడ్డతెర యొక్క మనం చూస్తున్నట్లయితే కెరూబులు కలిగినదిగా ఈ అడ్డతెర చేయబడి ఉన్నది అనేది రెండవ మాట. కెరూబులు కలిగిందిగా ఈ అడ్డతెర చేయబడింది. మందిరం ఆవరణ తెరలు దిగినప్పుడు ఆ విషయాన్ని మీకు జ్ఞాపకం చేశాను. దేవదూతలు, కెరూబులు అనగా దేవుని మహిమను ప్రతిబింబింప చేసేవి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మహిమాన్వితుడై ఉన్నాడు. ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చినను ఆయన మహిమ కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. అందుకే సంఘముగా మనము శరీరమైనను దేవుని మహిమ కలిగిన వారంగా మనం ఉండాలి అనే విషయాన్ని ఈ అడ్డతెర కలిగిన కెరూబులు యొక్క అనుభవం మనకి నేర్పిస్తూ ఉంది. ఇక మూడవది మనం చూస్తున్నట్లయితే కనుక దీనికి స్తంభములు ఉన్నాయి. తుమ్మకర్రతో చేయబడి బంగారు రేకు పొదిగించబడినటువంటి 4 స్తంభాలు ఉన్నాయి. ఆ స్తంభముల మీద ఈ తెర వేలాడదీయించబడింది అనేది ఇక్కడ రాయబడి ఉంది. ఈ యొక్క తుమ్మకర్ర అనగా ఆయనలో మానవత్వానికి, బంగారం అనగా ఆయనలోన దైవత్వానికి సూచన. గత పాఠాల్లో చెప్పేశాను, అందుకే ఎక్కువగా వివరించటం లేదు, గుర్తు చేస్తూ ఉన్నాను. తుమ్మకర్ర యేసయ్యలో మానవత్వానికి, బంగారము ఆయనలో ఉన్న దైవత్వానికి సూచనగా ఉంది. కనుక యేసు ప్రభువారు సంపూర్ణ మానవుడిగా, సంపూర్ణ దేవునిగా తనను తాను నిరూపించుకున్నవాడు అనే విషయాన్ని ఈ అడ్డతెర కూడా మనకి తెలియచేస్తూ ఉన్నది. అయితే దీనికి 4 మరి స్తంభముల మీద ఈ తెర వేలాడుతున్నట్లుగా వ్రాయబడింది. ఈ 4 స్తంభాలు అనగా 4 సువార్తలు, మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల ద్వారా క్రీస్తు ప్రభువారిని గూర్చి, ఆయన ఈ లోకానికి ఎదించి ఆయన చేసిన బలియాగాన్ని గూర్చి, రక్షణ కార్యాన్ని గూర్చి చాలా తేటగా, స్పష్టంగా మనము గ్రహించగలుగుతూ ఉన్నాము. కనుక ఇది తెరలు గూర్చినటువంటి 3వ మాట. చివరిగా మనం చూసినట్లయితే 4వ మాట, అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఈ తెర ఉన్నది అని మీకు చెప్పాను ఆరంభంలో. పరిశుద్ధ స్థలములో నుండి అతి పరిశుద్ధ స్థలపు అనుభవంలోనికి ఎదగటం కొరకై మనము క్రీస్తు ప్రభువారు ఆ తెరవలే నుండి హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 10వ అధ్యాయము 19వ వచనంలో రాయబడినట్లుగా
10వ అధ్యాయం 19వ వచనంలో రాయబడినట్లుగా యేసుక్రీస్తు శరీరము అనే తెర ద్వారా నూతనమైన జీవము కలిగిన మార్గంలో ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది అని అక్కడ రాయబడినట్లుగా ప్రభువు శరీరము అనేది ఒక తెర వలె ఉండి, చూడండి మత్తయి సువార్తలో చివరి అధ్యాయంలో మనం చూస్తాం కదా, ఆయన మరి సిలువలో మరణించినప్పుడు తెర చినిగెను అని వ్రాయబడినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారి శరీరము అనేటువంటి తెర చినగబడి అండ్ ఆ తెరలో నుండి నూతనమైన జీవము కలిగిన మార్గమున మనము ప్రవేశించి అతి పరిశుద్ధ స్థలపు అనుభవంలోనికి ఎదగలుగుతున్నాం. అర్థమవుతుందండి? పరిశుద్ధ స్థలంలో నుండి అతి పరిశుద్ధ స్థలపు అనుభవం. అతి పరిశుద్ధ స్థలపు అనుభవం అంటే దేవుని ప్రత్యక్షత కలిగిన చోటు. నెక్స్ట్ వచ్చే పాఠంలో దాని గురించి చెప్తాను, ఎలా దైవ ప్రత్యక్షత కలిగిన చోటో అనేది ఆ మాటలో మీకు జ్ఞాపకం చేస్తాను. కనుక అలాంటి దైవ ప్రత్యక్షత కలిగిన చోటులోనికి మనం ఎదగడం కోసం, అయితే పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడం వరకు యేసుక్రీస్తు ప్రభువు నేనే మార్గమును సత్యమును జీవమును అని చెప్పారు. ఆయనలో నుండే ఆ మార్గంలోనికి అయితే పరలోక రాజ్య మార్గంలోనికి ప్రవేశించడానికి మనము ధైర్యమును పొంది ఉన్నాము అనేటువంటిది ఈ యొక్క తెర, అడ్డతెర అనేది మనకు నేర్పిస్తూ ఉంది. అటువంటి గొప్ప ధైర్యాన్ని ప్రభువు మనకు అనుగ్రహించినందుకు దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.